క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ ప్రసంగం ఈ రోజుల్లో కనుమరుగైపోయింది. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి వాటికి సంబంధించినటువంటి బోధలు ఈరోజు అతి ఇష్టంగా మనం వినడం అలాగే ఉన్నాయి, బోధించేటువంటి బోధలు కూడా అలాగే ఉన్నాయి. అంటే నేనేదో మంచి బోధకునని కాదు, మన మంచి బోధకుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అందరికంటే మించినటువంటి మంచి బోధకుడు ఆయన. కాబట్టి యేసయ్య బోధించినటువంటి ఆ బోధలో నుండి కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. కొండ మీద చేసినటువంటి ప్రసంగం యేసయ్య చేసినటువంటి అతిపెద్ద ప్రసంగాల్లో ఇది చాలా పెద్ద ప్రసంగము. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. 5వ అధ్యాయములో ఆరంభించబడి 7వ అధ్యాయములో యేసయ్య తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. అయితే ప్రాముఖ్యమైన విషయాలే మత్తయ్య గారు రాశారు. ఇంకా చాలా చెప్పుంటారు యేసయ్య, కాకపోతే ప్రాముఖ్యమైనటువంటి విషయాలే మత్తయ్య గారు పొందుపరిచారు. 13వ వచనముల నుండి కొన్ని విషయాలు ఈ సమయములో మనము చదువుకొని మన ధ్యానములో ముందుకు వెళ్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి కూడా పనికిరాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ప్రసంగంలో ధన్యతల గురించి అక్కడ ముగించేశాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రసంగంలో ప్రభువు పలికినటువంటి మాట, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఉప్పు యొక్క ప్రస్తావన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. అంటే సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు యేసయ్య అంటే ఉప్పుతో పోలుస్తున్నాడు. దేంతో చెప్పండి? అదేంటి, ఉప్పు బంగారం కంటే విలువైందా? ఉప్పు లేకపోతే వజ్రాల కంటే, డైమండ్స్ కంటే విలువైందా? లేకపోతే ఉప్పు ప్లాటినం కంటే విలువైందా? వజ్రాల కంటే ప్లాటినం ఇంకా కాస్ట్ ఎక్కువ అంటారు చూసారా. చాలా విలువైన ఉన్నాయి లోకంలో. కానీ అన్నిటికంటే దేవుడు దేనితో పోలుస్తున్నాడు సంఘాన్ని అంటే ఉప్పుతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక ఉప్పు గురించి మీరు చాలామంది సేవకుల దగ్గర వినే ఉంటారు, యూట్యూబ్లో కూడా మీరు చూస్తే. ఇక ఉప్పులో ఉన్నటువంటి గుణాలు వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు, వినే ఉంటారు. ఏది ఉప్పు సముద్రం నుంచి వేరుపరచబడినట్లుగా లోకములోంచి మనం వేరుపరచబడాలి. ఉప్పు తెలుపుకు ఎలా ఉందో పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, ఏమిటంటే ఉప్పు క్వాంటిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు 50 కేజీల చికెన్ ఉందనుకోండి, ఈ 50 కేజీల చికెన్లో ఉప్పు ఎంత వేస్తారు? ఒక 10 కేజీలు వేస్తారా అమ్మా? 50 కేజీల చికెన్లో ఉప్పు ఎంత వేస్తారు? నాకు తెలిసి ఒక 1/2 కేజీ పడుద్దా, 1/4 కేజీ మందం పడుద్దేమో, అంతే కదా. అంటే 50 కేజీల చికెన్లో ఒక 1/4 కేజీ మందం ఎంత వేస్తారో తెలియదులే, కానీ కొద్దిగా ఉప్పు కొద్దిగా వేస్తాం. జాగ్రత్త గమనించండి, నేను ఇప్పుడు క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్వాంటిటీ అంటే అర్థమైంది కదా మీకు. అంటే ఆ వేసేటువంటి విధానం మనం చూస్తే 50 కేజీలు చికెన్ ఉన్న 50 కేజీల వరకు ఉప్పు వేయరు, దానికి సరిపడ కొద్దిగా ఉప్పు వేస్తారు. దేవుని దృష్టిలో కూడా నిజమైనటువంటి సంఘం ఎలా ఉన్నారు అంటే లక్షల మంది, కోట్ల మంది ఉన్నా క్వాంటిటీగా సంఘం ఎంతమంది ఉన్నారు అంటే ఉప్పులాగా కొద్ది మందిగా ఉన్నారు. అంటే ఉదాహరణకు ఇక్కడ ఒక 200 మంది కూర్చున్నారు అనుకోండి, ఈ 200 మందిలో ఉప్పు లాంటి వారు ఎంతమంది ఉన్నారు అంటే కొద్ది మందే ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే 50 కేజీల మటను చికెన్ ఉన్నా కనబడటానికి అందులో ఉప్పులాగా ఉండేటువంటి సంఘం మాత్రము అతి కొద్దిగా మందిగా ఉన్నారు. ఆ కొద్ది మందిని బట్టే ప్రభు మాట్లాడుతున్నాడు. అదే ఎత్తబడేటువంటి వధువు సంఘము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉన్నవారందరిని ఉప్పల్లా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే దాదాపుగా ఆ గిన్నెలో 50 కేజీలు 100 కేజీల వరకు మటను చికెన్ ఎంత ఉన్నప్పటికీ ఉప్పు లాంటిది ఎలా ఉంటుంది అంటే అది కొద్దిగా ఉంటుంది. లోకంలో సంఘం ఎలా ఉన్నది అంటే మైనారిటీగా ఉందండి. ఎలా ఉంది చెప్పండి? మైనారిటీ అంటే అతి కొద్ది మందిముగా మనం ఉన్నాం. నేను క్రైస్తవ దేశాల గురించి మాట్లాడటం లేదు,
దేశాలు మామూలుగా క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి, కానీ ఉప్పు లాంటి క్రైస్తవులు అతి తక్కువగా ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఉప్పు వేరు చేయబడదు సముద్రంలోంచి, తెల్లగా ఉంటుంది, పరిశుద్ధత, వీటన్నిటి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ క్వాంటిటీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇప్పుడు ఈ కూరలో మనం ఉప్పు వేసామనుకోండి, మన కంటి కనబడుద్ది అంటారా? ఇప్పుడు ఇందులో చికెన్ కానీ మటన్ కానీ కూర కానీ అంతా కనబడుద్ది, కానీ ఉప్పు వేసామనుకోండి, కారం కూడా కొంచెం అట్లా వేయగానే కలర్ మారుద్ది, అవును కదా? పసుపు కూడా కొద్దిగా వేయగానే మారుద్దా మారదా? కలర్ మారుద్ది. కానీ ఉప్పు వేస్తే ఏమైనా కలర్ మారుద్దా? ఏమైనా తేడా కనపడుద్దా? నేను రుచిని వాటి చెప్పట్లే, కలర్లో రంగులో ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ఉప్పు ఏం చేస్తూ ఉన్నదంటే అది కనుమరుగైపోయి, అది కరిగిపోయి తినేవారికి ఏమి ఇస్తూ ఉంది అంటే రుచిని ఇస్తూ ఉంది. ఇప్పుడు సంఘాన్ని బట్టి కూడా ప్రభు ఏం చెప్పాడు అంటే, సంఘమా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, మీరు లోకానికి కనుమరుగైపోయి ఉన్నా, మీరు కనబడకపోయినా సంఘము ద్వారా ఎవరి నామం మహిమపరచబడాలి. సంఘము ద్వారా ఎవరు కనబడాలి అంటే క్రీస్తు మాత్రమే కనబడాలి. మనం పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధించినా, కానుకలు ఇచ్చినా, సత్క్రియలు చేసినా, లేకపోతే మన నడవడిక ద్వారా కానీ సమస్తమైనటువంటి కార్యముల ద్వారా సంఘము ద్వారా దేవుని నామం మాత్రమే మహిమపరచబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఉప్పు ఏ రీతిగా కనుమరుగైపోయి కరిగిపోయి ప్రజలకు రుచిని కలిగిస్తూ ఉందో, క్రైస్తవుడు దేవుని కొరకు కొంత నష్టపోయినప్పటికీ ఎవరు మహిమపరచబడాలి? యేసయ్య మాత్రమే మహిమపరచబడాలి. కాబట్టి సంఘాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి మీ సమాజంలో, మీరున్నటువంటి సంఘములో, లేకపోతే మీరున్నటువంటి ప్రాంతంలో, కనీసం మీ ఇంట్లో మీరు ఇతరులకు రుచికరంగా మీరు ఉండగలుగుతున్నారా? మీ మాటలు రుచికరంగా ఉండగలుగుతున్నాయా? మీరు చేసేటువంటి క్రియలు రుచికరంగా ఉండగలుగుతున్నాయా? యేసుక్రీస్తు వారు సంఘముతో పలికినటువంటి మాట, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మిగతా విషయాల తర్వాత నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ఉప్పుతో పోలుస్తూ ఏమన్నాడు అంటే, ఉప్పు తన సారమును కోల్పోతే అది కాళ్ళతో తొక్కబడడానికే తప్ప మరి దేనికి కూడా పనికిరాదు అన్నాడు. మనకు తెలియదులే, కానీ ఆ సైడ్ ఆంధ్ర సైడ్ మీరు వెళ్తే సారం లేని ఉప్పు ఏంటో అర్థమవుతుందండి. చూడటానికి డివైడ్ చేస్తారు, నీటిలోండి డివైడ్ చేస్తారు, కానీ ఆ సారం లేని ఉప్పు ఉంటుందట. అది పూర్తిగా సారం కోల్పోయింది అనుకోండి, తెల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. గల్లుల, దాన్ని ఏమంటారు, కల్లులు ఉప్పు ఏదో అంటారు కదా, కల్లులో ఏదో అట్లా లావుగా కనబడతా ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటుంది, కానీ నోట్లో అలా మనం ఒక పొడి వేసినట్లు కొద్ది వేసామనుకోండి, దాని ఉప్పదనం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ ఉప్పు ఏం కోల్పోయింది? సారము కోల్పోయింది. మరి ఇప్పుడు సారము కోల్పోయినటువంటి ఉప్పు వల్ల ప్రయోజనం ఏముంది? అది దేనికి పనికొస్తుంది అంటే కాళ్ళతో తొక్కబడడానికి తప్ప ఆ ఉప్పు ఇక దేనికి కూడా పనికి రాదు. అంటే మీరు ఉప్పులాగా ఉండాలి. ఆ ఉప్పు కూడా ఎలా ఉండాలి అంటే సారము కలిగినటువంటి ఉప్పుగా ఉండాలి. దీనిని మనం ఎలా మలుచుకోవచ్చు అంటే ప్రతి క్రైస్తవుడు కూడా మీరున్నటువంటి సమాజంలో దేవుని కొరకు ఒక సాక్ష్యమును కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అంటే ఇతరుల చేత నువ్వు త్రోయబడడానికి, విసర్జింపబడడానికి తప్ప దేనికి కూడా నువ్వు పనికి రావు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రైస్తవులముగా ఈ లోకములో మనము కాపాడుకోవాల్సింది ఏమిటంటే సాక్ష్యము. కాబట్టి మీరు లోకమునకు ఏమై ఉన్నారు అంటే చెప్పాలి గట్టిగా, ఉప్పై ఉన్నారు. కాబట్టి సారాన్ని నువ్వు కోల్పోయావంటే, నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోయావు అంటే జాగ్రత్త, అది కాళ్ళతో తొక్కబడడానికి తప్ప మరి దేనికి కూడా పనికిరాదు. ఇక దీని గురించి ఎక్కువసేపు చెప్పనక్కర్లేదు. ఉప్పు ఎలా కరిగిపోయి కనబడకుండా ఇతరులకు రుచినిస్తూ ఉందో, సంఘములో కూడా నువ్వు కనబడకపోయినా, నువ్వు మరుగు చేయబడి ఉన్నప్పటికీ ఎవరి నామం మహిమపరచబడాలి అంటే యేసయ్య నామం మాత్రమే మహిమపరచబడాలి. కాబట్టి నాకు ప్రార్థనకు సమయం ఇవ్వలేదు, లేకపోతే నాకు పాటలకు సమయం ఇవ్వలేదు, నాకు ఆరాధనకు సమయం ఇవ్వలేదు, లేకపోతే నాకు వాక్యము నేను హెచ్చరికలు చేయగలను, నాకు వాక్యానికి సమయం ఇవ్వలేదు, లేకపోతే నేను ఇచ్చే కానుకలో, నేను ఇచ్చే దశమ భాగాలు ఈ ఎవరికి తెలియడం లేదు అని నీవు అనుకుంటున్నావేమో, కానీ కనబడాల్సింది నీవు కాదు. ఎవరు కనబడాలి? చెప్పాలి గట్టిగా,
యేసయ్య కనబడాలి, ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి. కొంతమంది క్రైస్తవులు ఉంటారండి, అంటే ఏది చేసినా నేను కనబడాలి అనే ఆలోచన. అంటే ఏంటి? సమాజంలో సంఘములో మాకు గుర్తింపు లేదో, మేము చేసేటువంటి కార్యాలకు గుర్తింపు లేదో అని ఆలోచన కలిగిన క్రైస్తవులారా, ఇదే ప్రసంగం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పు కళ్ళకు కనబడదు, అది కరిగిపోతూ ప్రజలకు ఏం చేస్తా చెప్పండి? రుచిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి లోకమునకు మనం ఎలా ఉండాలి అంటే ఉప్పులాగా ఉండాలి. ఇంకా ఎక్కువసేపు దీని గురించి నేను చెప్పను. రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే, చదవండి ఆ మాట అక్కడ. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమై ఉన్నారట? మొదటిది ఏమన్నాడు? ఉప్పు అయి ఉన్నారు. రెండవది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ మాట మనం పక్కన పెడితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఈ లోకములో ఉన్నప్పుడు లోకాన్ని చూసి ఆయన ఏమన్నాడు అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అదే యేసయ్య ఇప్పుడు సంఘంతో ఏమన్నాడు? మీరు లోకమునకు. తేడా అర్థమైందా మీకు? అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన లోకాన్ని వెలిగించాడు, లోకానికి వెలుగే. ఆయన బోధలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన చేసిన క్రియలు కానీ ఇవన్నీ కూడా లోకానికి వెలుగే. కానీ పరలోకానికి వెళ్తూ సంఘాన్ని చూసి యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తున్నాను కదా, సూర్యుడు లేనటువంటి కాలం, సూర్యుడు లేనటువంటి సమయాన్ని ఏమంటారు అంటే అస్తమయమైపోయినప్పుడు ఇది చీకటి కాలము అంటారు. ఏ కాలం? ఇది చీకటి కాలము. ఇప్పుడు ఈ చీకటి కాలములో సంఘంతో ప్రభు ఏమన్నాడు అంటే, ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ముందేమన్నాడు యేసయ్య? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అదే యేసయ్య ఇప్పుడు ఏమన్నాడు సంఘంతో? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవనక్కర్లేదు, మనందరికీ బాగా కంఠతమైనటువంటి వాక్యం అది. యెషయా ప్రవక్త క్రీస్తుని గురించి ప్రవచిస్తూ ఏమన్నారు అంటే, ఏలయనగా మన కొరకు శిశువు పుట్టెనో, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెనో, ఆయన భుజము మీద ఏముంది? రాజ్యభారం ఉన్నది. రాజ్యభారము. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యభారం. ఏ రాజ్యభారం? మళ్ళీ రాజ్యభారం అంటే ఈ లోక రాజ్యభారాలు కూడా ఉన్నాయండోయ్. ఈ భారం కాదు, పరలోక రాజ్యభారమును కలిగి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాటన్నిటి గురించి చెప్పడం లేదు, కానీ ఆయన భుజం మీద ఏముందట చెప్పాలి? రాజ్యభారం ఉన్నది. ఇప్పుడు యేసయ్య పరలోకానికి వెళ్తూ 12 మంది అపోస్తులను పిలిచి ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో మనుషులందరి పాపభారాన్ని నా భుజాల మీద వేసుకున్నాను కదా, ఇప్పుడు మీరేం చేయాలి అంటే నా రాజ్యభారాన్ని మీ భుజాల మీద పెట్టి నేను పరలోకానికి వెళ్తున్నాను అని అన్ని బాధ్యతలు ఎవరికి అప్పగించాడు అంటే తన శిష్యులకు యేసయ్య అప్పగించాడు. ఒకవేళ మనం పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య మరి 12 మంది అపోస్తులను నువ్వు నమ్మి బాధ్యతలన్నీ అప్పగించి నువ్వు పరలోకానికి వెళ్ళిపోయావు కదా, ఒకవేళ వాళ్ళు సువార్త ప్రకటించకుండా తిని పడుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఉంటే ఏం జరిగి ఉండేది అని ఒకవేళ యేసయ్యని అడిగామనుకో, పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్య ఇచ్చే సమాధానం ఒక్కటే, ఏమిటంటే అలా కాని వారు చేసి ఉంటే భూమి మీద సంఘం ఉండేది కాదు. మీకు అర్థమైంది ఈ మాట? ఒకవేళ 12 మంది అపోస్తులు కానీ బాధ్యతగా పనిచేసి ఉండకపోతే, ప్రపంచమంతటా వెళ్ళి భారముతో క్రీస్తు సువార్తను కానీ వారు ప్రకటించి ఉండకపోతే ఈరోజు సంఘం ఉండేది కాదు. ఒక మాట చెప్పాలి అంటే ఆ 12 మంది అపోస్తులు నేను నమ్మి సర్వ బాధ్యతలు వారికి అప్పగించాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అదే రీతిగా ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే ఈరోజు సంఘానికి కూడా దేవుడు ఇచ్చాడు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఏవైతే ఉన్నాయో పేతురు గారికే కాదు, ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే సంఘానికి కూడా ఇచ్చాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఇంకా ఈ సంఘాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? పాతాళ లోకపు ద్వారములు ఏవైతే ఉన్నాయో ఈ సంఘము ఎదుట నిలువనేరవో అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవిని మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే బైబిల్లో చెప్తారా? బైబిల్ చదువుతున్నారా ఇంటి దగ్గర? అమ్మా, పరలోక రాజ్యపు తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు దేవుడు? పేతురు గారికి ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? పేతురు గారికి ఇచ్చాడు. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవి అంటే ఏంది? మనలో కొంతమంది దాని మీద జోకులు, కొంతమంది ఈ రీల్స్ చేస్తారు కదా, ఏది పేతురు గారి దగ్గర ఏదో తాళం చేయి ఉన్నట్టు, పరలోకానికి ఏదో తాళం వేసి ఉన్నట్టు, ఆ తాళం చేయి పేతురు గారి బాధ్యతలే ఆయన వహిస్తున్నట్టు. అది కాదు నాయన. పరలోక రాజ్యపు తాళపు చెవి అంటే పరలోక పట్టణానికి తాళపు చెవి కాదు, పరలోక రాజ్యానికి తాళపు చెవి ఏమిటంటే అదే క్రీస్తును గురించినటువంటి సువార్త. మరి పేతురు గారికే ఇచ్చాడా అంటే మొట్టమొదటిగా పేతురు గారు దాన్ని వాడాడు. పెంతెకొస్తు పండుగ దినమందు సువార్తను ప్రకటించాడు. పరలోక రాజ్యపు తాళపు చెవి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం ద్వారా ఆ రాజ్యములోనికి సుమారుగా 3,000 మంది చేర్చబడ్డారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. పరలోక రాజ్యపు తాళపు చెవిని దేవుడు పేతురు గారికే కాదు, నాకే కాదు, సంఘ పెద్దలకే కాదు, అమ్మగారుల అయ్యగారులకే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడు అంటే పరలోక రాజ్యపు తాళపు చెవిని దేవుడు వారికి అనుగ్రహించాడు. మరి ఇప్పుడు తాళం చేయి బీరోలు పెట్టి తాళం వేస్తున్నావా, లేకపోతే దాన్ని ఉపయోగిస్తున్నావా? కొంతమంది ఉంటారు ఆదివారం వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొస్తారండి. మళ్ళీ ఆ బైబిల్ ఎక్కడ పడుద్దో సెల్ఫ్లో, మళ్ళీ ఆదివారం వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని పట్టిన దుమ్మంతా దులిపేసి మళ్ళీ శుభ్రంగా తుడి చేసుకొని మళ్ళీ సంకలు పెట్టుకొని దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆదివారం తప్ప మళ్ళీ బైబిల్, అది కూడా ఎక్కడ మనం రెఫరెన్సులు చెప్పేటప్పుడు తప్ప మళ్ళీ వారంలో బైబిల్ మనము చదవము. జాగ్రత్త. క్రీస్తు సువార్త పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి. ఆ తాళపు చెవిని పేతురు గారు మొట్టమొదటిగా వాడాడు. 3,000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. కనుక మీరు లోకమునకు ఏమై ఉన్నారు అంటే చెప్పాలి గట్టిగా, మీరు లోకమునకు ఒకటి ఉప్పై ఉన్నారు. అది అయిపోయింది. రెండోది చెప్పండి, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. యేసయ్యమన్నాడు నేను లోకమునకు వెలుగు అన్నాడు. మరి ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు కదా, సూర్యుడు లేని టయాన్ని ఏమంటారు? చీకటి కాలం. మరి చీకటిలో ప్రకాశింపవలసిన బాధ్యత ఎవరిది చెప్పాలి? సంఘానిది. మరి సంఘానికి స్వయం ప్రకాశం ఉందా? సంఘానికి సొంత నీతి ఉందా? సంఘానికి సొంత వెలుగు ఉందా? లేదు. చీకట్లో ప్రకాశించేది ఎవరండి? బైబిల్ వదిలిపెట్టంలే, రోజు మనకు చీకట పడుద్ది కదా, చీకటిలో మనకు వెలిగిచ్చేది ఎవరు? స్ట్రీట్ లైట్లా? అమ్మా, అవి కూడా ఉండట్లే. ఈ పొలగాలు ఉంటారు, కొంతమంది రాళ్ళు వేసి పగలు కొడుతున్నారు. వాళ్ళు తాగడానికి, కార్యకలాపాలు ఏదో చేసుకోవడానికి అసలు స్ట్రీట్ లైట్ ఒకటి ఉంచట్లే. ఇంతమంది ఇక్కడ ఉండేదండి, వేసిన తెల్లారి దాన్ని పగలు కొట్టేవాళ్ళు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇవి సీసీ కెమెరాలు ఏమి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయాయి అనుకోండి. సరే, అంటే లోకములో, చీకటి లోకములో మనకు వెలుగిచ్చేది ఏమిటంటే నక్షత్రాలు, తర్వాత చందమామ. ఈ చందమామ గురించి మనం నేర్చుకున్నాం కదా, అంటే మనోళ్ళు పెట్టుకున్న పేర్లు అదే చందమామ అని, కానీ చంద్రుడు అంటాం కదా, రైట్. ఇప్పుడు ఈ చంద్రుడు ఈ చీకటిలో ప్రకాశిస్తున్నాడు కదా. చదువుకున్న పిల్లలకు తెలుసు, చంద్రుడికి స్వయం ప్రకాశం అనేది ఉందంటారా? లేదు. స్వయం ప్రకాశం అంటే తనకు తానుగా వెలుగు ఇవ్వడం. సూర్యుడిలాగా సూర్యుడు తనకు తానుగా వెలుగిస్తాడు, కానీ చంద్రుడు తనకు తానుగా వెలుగు ఇవ్వడు. మరి చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుని వెలుతురు చంద్రుడి మీద పడి ఆ చంద్రుడు ఈ చీకటి లోకంలో ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒకవేళ అప్పుడప్పుడు మధ్యలో ఈ భూమి ఏదైనా అడ్డం వచ్చేసింది అనుకోండి, అటు పక్కన ఉన్న వారికి ఈ చంద్రుడు పూర్తిగా కనబడ్డం, ఈ చంద్రుడు పూర్తిగా కనబడడు. జాగ్రత్త గమనించండి. దానిని మనం ఇక రకరకాలుగా ఇప్పుడు కూడా ఉన్నదండి. ఏంటది? అక్కడ పైకి వెళ్ళేది ఏదో పాము అట్ట, పాము మింగేస్తుందట. దేన్ని? అమావాస్య ఏదో గ్రహణం అంటారు, చంద్రగ్రహణం. మా పాము మింగేది కాదు, పాడు కాదు, ఏమి కాదు. భూమి అడ్డుగా వచ్చినప్పుడు, భూమి సూర్యుడు అడ్డుగా వచ్చేది అమ్మా. ఈ భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు, చూసారా? అంటే భూమి ఇట్లా అడ్డుగా వచ్చినప్పుడు కొద్ది అట్లా కనబడతా ఉంటుంది, చూసారా? దాన్ని సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అని పిలుస్తూ ఉంటా. అంతేగాని అంతలా పాము ఏమి లేదు అక్కడ, ఆ పాము మింగేది లేదు. అలా మింగిన పాము ఎట్లా గక్కిందో ఏవో నాకు అర్థమై చావట్లా. మరి మనోళ్ళు ఎట్లా రాసుకున్నారో నాకు తెలియదులే, కానీ అర్థమైన వారు ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే సూర్యుని యొక్క వెలుతురు చంద్రుడి మీద పడకపోతే చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు, అది చీకటైపోతాడు. అంటే ఇక లోకములోనికి వెలుగు
వెలుగు ఇవ్వడు. ఇప్పుడు సంఘానికి ఉన్న వెలుగు కూడా, సేవకులకు ఉన్న వెలుగు కూడా, ఈరోజు ఈ వెలుగు నాది, ఈ వెలుగు నాది అని సేవకులు బోధకులు అనుకుంటున్నారేమో. బోధకులారా, స్వయం ప్రకాశం ఎవడికి లేదు. యేసయ్య లేకపోతే మనమంతా చీకటే. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనే కాని వచ్చి ఉండకపోతే, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనలో లేకపోతే మన జీవితానికి విలువ అనేది లేదు. స్వయం ప్రకాశం అనేది సంఘానికి, సేవకులకు కూడా లేదు. మరి ఎవరు వెలుగు రావాలి ఇప్పుడు? సూర్యుని వెలుగు చంద్రుని మీద పడితే చంద్రుడు లోకంలో ఎలా ప్రకాశిస్తున్నాడో, ఇప్పుడు యేసయ్య చేత మనము వెలిగించబడి మన వెలుగును లోకములో మనము ప్రకాశింప చేయాలి. యేసయ్య లేకపోతే మన బ్రతుకంతా ఏమైపోతుంది చెప్పండి? చీకటే. అదే కదా పేతురు గారు తన పత్రికలో ఏమన్నాడు అంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకసారి చదువుతారా మాట? దాన్ని పక్కన పెట్టండి. పౌలు గారు చెప్పిన మాట చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనముల నుండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనముల నుండి మనం చదువుకుంటే వ్రాయబడిన మాట, చీకట్లో ఉన్నారా? చీకటే ఉన్నారా? గట్టి చదవమ్మా. మళ్ళీ చదువు. ఏమై ఉన్నారట? చీకటిలో ఉన్నారు అనలేదు. అది ఎంత భయంకరమైన మాట అంటే, అసలు మీరే చీకటి ఉన్నారా అన్నాడు. అందుకొరకు అన్నిసార్లు చదివిచ్చా. ఏమన్నాడు అక్కడ? పూర్వం మీరు చీకటిలో ఉండడం కాదు, అసలు మీరే, మీ బ్రతుకులే, మన బ్రతుకులే ఎలా ఉన్నాయట? మన బ్రతుకులన్నీ కూడా చీకటి అయి ఉన్నాయి అన్నాడు. ఇప్పుడైతే ప్రభువునందు ఎలా ఉన్నామో, భలే రాశాడు అక్కడ. ఇప్పుడైతే వెలుగై ఉన్నారు అన్లా, దానికి ముందు అక్కడ జోడించాడు. ఏమన్నాడు? ఆయన లేకపోతే మనకు వెలుగు ఎక్కడదండి? సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు. ఇప్పుడైతే ప్రభువునందు మనం ఏమై ఉన్నాం చెప్పండి? వెలుగై ఉన్నాము. అందుకొరకే సంఘాన్ని దేనితో పోల్చాడు అంటే, పరమగీతముల గ్రంథములో మీరు చదువుకుంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి యగు ఈమె. ఎవరీమె అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘమే. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. దేంతో పోల్చాడు సంఘాన్ని అంటే, చంద్రబింబమంత అందము గలదై అన్నాడు. ఏమన్నాడు? మరి చంద్రుడికి అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే చెప్పే కదా, సోషల్ క్లాస్ చెప్పినట్టు చెప్పే మీకు. చంద్రుడికి అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచే. సూర్యుడు లేకపోతే చంద్రుడికి కాంతి అనేది లేదు. అందుకొరకే మలాకీ గ్రంథంలో రాయబడిన మాట, రానున్న దినాల్లో మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించును. మరి ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడయ్యా? ఆయన అస్తమించాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తూ వెళ్తూ సంఘానికి ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు నేను లేని కాలం ఇది చీకటి కాలము. కాబట్టి ఈ చీకటి కాలములో ఎవరు ప్రకాశించాలి? సంఘము, చంద్రుడు ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి అంటే, యేసయ్య దగ్గర నుండి వెలుగు పొందుకొని ఈ లోకములో మన వెలుగును మనము ప్రకాశింప చేయాలి. అందుకొరకే యేసయ్య అన్నాడు, మనము లోకమునకు ఏమై ఉన్నాం చెప్పండి? అందరు చెప్పండి ఈ మాట. నేను పూర్వమందు చీకటి అయి ఉన్నాను, ఇప్పుడైతే క్రీస్తునందు వెలుగుగా ఉన్నాను. అందరు చెప్పండి ఈ మాట. ఇప్పుడు కూడా చీకటి ఉన్నాము. మరి గట్టిగా చెప్పండి. నేను పూర్వమందు చీకటి, ఇప్పుడు క్రీస్తునందు వెలుగు. గట్టిగా చెప్పు. ఏంది చాలా నీరసంగా? నాకు ఏమైనా శివుడు వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా నెమ్మలంగా మాట్లాడుతున్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. క్రీస్తునందు ఏమై ఉన్నాను చెప్పండి? వెలుగై ఉన్నాము. ఈ చీకటి లోకములో సంఘము ప్రకాశించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇది మామూలు వెలుగు కాదండి. ఏ వెలుగు అంటే, ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఏ వెలుగు చెప్పండి? ఏంటి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే, ఈ గోడ అవతల ఒక లైట్ పెట్టామనుకోండి, గోడకి యువతలు కనపడుద్దా? కనపడదు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఏంటో తెలుసా? అసలు ఆ వెలుగును ఏ గోడ కాదు కదా, అసలు ఏ పర్వతం కూడా ఆపలేదు. ఇప్పుడు మనం ఏ వెలుగులోకి వచ్చాము? పిచ్చోళ్ళారా, కొంతమంది ఏమనుకున్నారంటే, క్రైస్తవుల భూమి మీద లేకుండా చేస్తాము, మందిరాలు కూల్చేస్తాము, బైబిల్ను కాల్చేస్తాము అని ఏదేదో గోడలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నువ్వు పర్వతాన్ని అడ్డు పెట్టినా ఈ వెలుగును ఆపలేవు. గల కారణం ఏమిటంటే, ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరచుదాం. హల్లెలూయా.
ఈ వెలుగును ఎవడు కూడా ఆపలేడు. ఏ వెలుగు ఇది? చెప్పాలి గట్టిగా, ఆశ్చర్యకరమైన వెలుగు. మీకు అర్థం కావడానికి, సూర్యుడిని ప్రపంచంలో ఉన్న వారందరూ ఒకేసారి చూడగలరా? ఈరోజు మీకు సోషల్ క్లాసులే అన్నీ, రైట్. ప్రపంచంలో ఉన్న వారందరూ ఒకేసారి సూర్యుని చూడగలరా? ఇప్పుడు మనం చూస్తున్నాము, భూమికి అటుపక్కన ఉన్నవారు చూడలేరు. వారికి ఏంటి? చీకటి. మళ్ళీ భూమి ఇలా తిరిగింది అనుకోండి, మళ్ళీ అటుపక్క, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి, అటుపక్క ఉన్న వారికి ఏమో వెలుతురు, ఇటుపక్క ఉన్న వారికి ఏంటి చెప్పండి? నీడ. మళ్ళీ ఇలా తిరిగింది అనుకోండి భూమి, మళ్ళీ ఇటుపక్క ఉన్న వారికి వెలుతురు. ఒకేసారి ఎందుకు చూడలేరయ్యా? సూర్యుడు కాంతినిస్తాడు, కానీ సూర్యుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కాదు. కానీ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడట, ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఒకేసారి ఆయనను చూస్తారు. ఆయనను చూచిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయన పొడిచిన వారట ఆయనను చూడగానే ఏం చేస్తారు అంటే రొమ్ము కొట్టుకొందరు అని బైబిల్లో రాయబడి ఉన్నది. మరి అందరూ ఒకేసారి ఎలా చూడగలరయ్యా అంటే, యేసయ్య వెలుగు ఏదైతే ఉందో ఏ భూగోళము కూడా ఆ వెలుగును ఆపలేదు. ఆ రోజట ఆ వెలుగును చూడగానే తట్టుకోలేక భూమి మీద ఉన్నవారు ఏమంటారు తెలుసా? పర్వతములారా మా మీద పడండి, మమ్మల్ని కప్పివేయండి, ఆ వెలుగును చూడలేకపోతున్నాము అని చెప్తారట. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య ఏ వెలుగు చెప్పండి? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం వచ్చామనుకోండి, మనం ఎంత పరిశుద్ధులమని అనుకుంటామో, యేసయ్యను చూడగానే మనమెంత అపవిత్రులమో మనకు అర్థమైపోద్ది. యెషయా ప్రవక్త గొప్ప మంచి ప్రవక్త అండి. చివరికి దేవుని కొరకు రంపముల చేత కోయబడి ఆయన చంపబడ్డాడు. రంపాలంటే ఇప్పుడున్న రంపాలు కావు అవి. ఆ రోజు చెక్కతో తయారు చేసిన రంపమట. చెక్కతో తయారు చేసిన రంపంతో కోయబడితే ఎన్ని గంటల నరక వేదన అనుభవించి ఉంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతగా క్రీస్తు కొరకు హతసాక్షిగా దేవుని కొరకు చంపబడినటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి యెషయా. కానీ ఇంత పరిశుద్ధుడు అయినటువంటి ఈ ప్రవక్త అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆ తర్వాత కెరూబులు శెరూబులందరూ కలిసి దేవదూతలు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయించు ఉండగా ఆ ప్రభువును నేను చూచి తిని అన్నాడు. చూడగానే ఇప్పుడు ఏం చేశాడు? నేను చూసిన పరలోకం అని సీడీలు తీసాడా. ఈ మధ్య ఒక అమ్మగారండి, సరే అనకూడదులే, పేరు చెప్పాలే, కానీ అసలు మొత్తం తీస్తే మొత్తం దర్శనాలట. దర్శనాలు ఏం దర్శనాలు అంటే, నేను చూసిన పరలోకం అని చెప్పేసి ఆ దర్శనాలన్నీ కూడా. మరి యెషయా ప్రవక్త ఏం చూశాడు? ఆయన ఎవడికి కావాలమ్మా? అసలు నేను చెప్తున్నాను, నువ్వు ప్రజలకు చెప్పాల్సింది సువార్త. ప్రజలకు చెప్పాల్సింది సువార్త. నీకొచ్చిన కళ్ళు, నీకొచ్చిన దర్శనాలు సంఘాన్ని బలపరుస్తాయేమో, కానీ బైబిల్లో రాయబడిన మాట, ఈరోజు లోకానికి కావాల్సింది ఏమిటి అంటే యేసు క్రీస్తు యొక్క జీవిత చరిత్ర. మార్కు గారు మీరు చూస్తే సువార్తను ఎలా ఆరంభించాడు అంటే, యేసు క్రీస్తు యొక్క పరిచర్య ఆరంభము ఎలా స్టార్ట్ చేశాడని పుస్తకం, యేసు క్రీస్తు యొక్క పరిచర్య ఆరంభము. అసలు బైబిల్ ఎట్లా ఆరంభించబడింది? ఆదియందు దేవుడు అంటే దేవునితో ఆరంభించబడింది. మరి ఈరోజు బోధనలు ఆరంభించబడుతున్నాయి. నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటే ఆఫ్రికాలో ఉంటే నాకేంది? ఏమంటే నువ్వు ఎక్కడుంటే ఏంటి? క్రీస్తు సువార్తను ప్రకటించు, క్రీస్తుని గురించి బోధించు. అంటే ఒకవేళ ఏదైనా సాక్ష్యం చెప్పాలి అనుకున్నప్పుడు సాక్ష్యం చెప్పండి, తప్పులేదులే. కానీ ఈరోజు యేసు క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరు హైలైట్ అవుతున్నారంటే కొంతమంది బోధకులు హైలైట్ అవుతున్నారు. జాగ్రత్త. యేసుక్రీస్తు వారు ఎవరై అంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఇప్పుడు ఆ వెలుగులోనికి మనం వచ్చాం కాబట్టి యెషయా ప్రవక్త యేసయ్యను చూడగానే ఏమన్నాడో తెలుసా? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివాసమును చేయిచు ఉన్నాను. అంటే పరిశుద్ధుడైన దేవుని చూస్తే కానీ నువ్వెంత అపవిత్రుడువో నీకు అర్థం కాదు. అప్పటిదాకేమనుకుంటాం, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను పరిశుద్ధుణ్ణి అని అప్పటిదాకా అనుకుంటావు. కానీ ప్రభువును చూడగానే నువ్వెంత పాపివో అప్పుడు నీకు అర్థమవుద్ది. యెషయా ప్రవక్త అది అంటూ ఉన్నాడు. దేవుని చూడగానే ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులో కలవాడను అని మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఇంకో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే ఒకసారి ప్రభువుతో దేవునితో ఏమన్నాడు అంటే, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు కదా, నన్ను చూచిన నరుడు ఎవడు కూడా
బ్రతకడు. చస్తావు మోషే నన్ను చూడలేవంటే, సరే నువ్వు కోరిక ఆశ కలిగి ఉన్నావు కాబట్టి, అసలు ఈ మాటలు చదువుతుంటే ఎంత ఆనందం అంటే అది పాసిబుల్ కాదు, కానీ అయినా కూడా దేవుడు ఏమన్నాడు, నువ్వు అడిగావు కాబట్టి చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నన్ను చూచినరుడు ఎవడు కూడా బ్రతకడు, ఈ శరీరంతో నన్ను ఎవడు కూడా చూడలేడు. మరి పరలోకంలో కూడా మనం చూడలేమా అంటే, అక్కడికి వెళ్ళగానే ఆయన చూడగానే ఆయనలాగా మారిపోతాం కాబట్టి ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తామట. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన ఎవరు కూడా చూడలే. అబ్రాహాము కానీ, ఆదాము కానీ, హానోకు కానీ, ఇస్సాకు కానీ, లేదా మోషే గారు కానీ, ప్రవక్తలు ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుణ్ణి దేవుడిగా ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఆయనలాగా మారిపోతాం కాబట్టి ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనము చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి సరే మోషే అడిగాడు కదా, నేను చూడాలి ప్రభువా అంటే, నన్ను చూచిన నరుడు ఎవడు కూడా బ్రతకడు అన్నాడు. సరే మోషే నువ్వు కోరిక కోరావు కదా, ఒక బండ ఉంది కదా అక్కడ, ఆ బండ చాటున దాక్కో. ఆ బండ చాటున దాక్కుంటే నేను ఆ రీతిగా అలా దాటి వెళ్తున్నప్పుడు నీ ముఖాన్ని కప్పివేస్తాను, నా వెనక భాగాన్ని నువ్వు చూడొచ్చు అన్నాడు. ఏమన్నాడు? నా వీపు వెనక భాగాన్ని, అది కూడా నా చేతులతో నిన్ను కప్పేస్తాను, అది కూడా ఎక్కడుండాలి? బండ ఉంది చూసావా, ఆ బండ చాటును దాక్కో అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ బండ దేవుని వెలుగును ఆపగలదా అంటే ఆపలేదు. కానీ మోషేకు ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటో తెలుసా? నాకు బండ ఉందిలే పక్కన. బండలో నుండి, జాగ్రత్త గమనించండి, ఆ బండలో నుండి కూడా ఎవరిని చూడగలిగాడు మోషే అంటే, దేవుని యొక్క వెనక వీపు భాగాన్ని ఆయన చూడగలిగాడు. అంటే దేవుని యొక్క వెలుగును ఏ బండ కూడా ఆపలేదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మరి బండ చాటున ఎందుకు ఉండమన్నాడు అంటే, ఆయనకు కొంచెం ధైర్యంగా భరోసాగా ఉండడానికి తప్ప ఏ బండ కూడా దేవుని యొక్క వెలుగును ఆపలేదు. ఇప్పుడు మనము చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాము అంటే, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చి ఉన్నాం. ఆ తర్వాత ఇక ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన తర్వాత కింద విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 15వ వచనములో, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ కూడా వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇక 16వ వచనములో ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపనీయుడి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరూ చదవండి ఈ మాట. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరలా నేను చదువుతాను చూడండి ఒకసారి. మనుషులు మీ సత్క్రియలు చూచి ఎవరిని మహిమపరచాలి? ఈ మాట ఎంతమందికి అర్థమైందో మరి. మనుషులట మీ సత్క్రియలు చూచి ఎవరిని మహిమపరచాలి? అబ్బా ఆయన అంత మంచి చూడండి, ఈ కార్యం చేశాడు, ఈయనంత మంచి చూడండి అనడం కంటే, మీరు క్రైస్తవులుగా చేసే సత్క్రియలు ఉన్నాయి చూసారా, ఆ సత్క్రియలు చూసట లోకస్తులు ఎవరిని మహిమపరచాలి? దేవునిని మహిమపరచునట్లుగా వారి ఎదుట ఏం చేయమన్నాడు అంటే, మీ సత్క్రియలను లేదా మీ వెలుగును మీరు ప్రకాశింపనీయుడి. అంటే మీ సత్క్రియలు ఇప్పుడు ఎవరు చూడాలి? చెప్పాలి గట్టిగా. లోకస్తులు చూడాలి. ఎవరు చూడాలి? మీ సత్క్రియలు లోకస్తులు చూడాలి. అలా చూసినప్పుడట వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు అసలు బోధ కూడా చేయనక్కర్లా, అక్కడికి వెళ్ళి యేసుని గురించి నువ్వు చెప్పకపోయినా క్రీస్తును నమ్మిన తర్వాత నీ సత్క్రియలు ఏవైతే ఉన్నాయో లోకస్తులు దానిని చూసి ఎవరి నామాన్ని మహిమపరుస్తారు అంటే దేవుని నామాన్ని వారు మహిమపరుస్తారు. కాబట్టి మీ సత్క్రియలు వారి ఎదుట మీరు వెలుగులాగా ప్రకాశింపనీయుడి అని ప్రభు స్పష్టంగా ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో ఉంటే మంచి క్రియలు లేకపోతే చెడ్డ క్రియలు. పాత నిబంధనలు ఏమున్నాయంటే చేస్తే మంచి క్రియలు లేకపోతే చెడ్డ క్రియలు. కానీ కొత్త నిబంధనలో ఏం రాయబడిందంటే చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో నుండి 6వ అధ్యాయము 1వ వచనములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చదువుకుందాం. కాబట్టి
ఏ క్రియలు? అందరు చెప్పాలి గట్టిగా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును. రైట్, తర్వాత ఆ వచనాన్ని మీరు చదువుకోనండి. ఇక్కడ ఏముంది అంటే స్టార్టింగ్లో నిర్జీవ క్రియల నుండి మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. ఏ క్రియలో? పాత నిబంధనలో నిర్జీవ క్రియలు లేవు, ఉంటే సత్క్రియలు, మంచి క్రియలు, లేకపోతే చెడ్డ క్రియలు. కానీ కొత్త నిబంధనలో ఏం చెప్పాడు అంటే నిర్జీవ క్రియల నుండి మీరు ఏం పొందాలట? అదేంటి? పాపం నుండి మారు మనసు పొందమని వ్రాయబడింది, కానీ నిర్జీవ క్రియల నుండి కూడా ఏం పొందాలట? మారు మనసు పొందాలి. ఇదే పౌలు గారు ఎబ్రీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 9వ అధ్యాయము 14వ వచనంలో మరొక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఇంకా ఎంతో శుద్ధి చేయును. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపము నుండి శుద్ధి కాదట, ఇంకా ఏమన్నాడు ఇక్కడ? నిర్జీవ క్రియలు. అసలు నిర్జీవ క్రియలు అంటే ఏంటి ఇంతకీ? ఇప్పుడు మంచి క్రియలు అంటే మంచి మంచి పనులు అంటే ఇక మీకు చెప్పనవసరంలా, మంచి క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత చెడ్డ క్రియలు అంటే వాటి గురించి కూడా మీకు చెప్పనక్కర్లేదు. మరి నిర్జీవ క్రియలు అంటే ఏంటో తెలుసా? చేసేది మంచి పనులే, కానీ చెడ్డ తలంపుతో చేస్తే దానిని ఏమన్నారు? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. చేసేది మంచి పని, అది సత్క్రియ, కానీ చెడ్డ ఉద్దేశంతో చేసామనుకోండి, దానిని ఏమన్నారు? నిర్జీవ క్రియ. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఒక వ్యక్తికి సహాయం చేసామనుకోండి, లేదా ఒక విధవరాలకు సహాయం చేసామనుకోండి, అది సత్క్రియ. ఏం చెప్పండి? అది సత్క్రియ. చెడ్డ ఉద్దేశంతో చేసామనుకోండి, అదే క్రియ. ఇంకా మీకు అర్థం కాలేదా? ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయడం ఏంటి? సత్క్రియ. కానీ గుర్తింపు కోసం ప్రార్థన చేసామనుకోండి, దానిని ఏమన్నారు? చేసేది సత్క్రియే, కానీ చెడ్డ ఉద్దేశంతో చేస్తే దాన్ని ఏమన్నారు? నిర్జీవ క్రియ. పాటలు పాడడం సత్క్రియ, కానీ చెడ్డ ఉద్దేశంతో గుర్తింపు కనుక చేసామనుకోండి, నోట మాట రావట్లా మీకు, కొంచెం సహకరించరాదండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చేసేది మంచి పని, లేదు ధర్మకార్యాలు చేస్తున్నావు, ధర్మకార్యాలు చేయడం సత్క్రియ, కానీ చెడ్డ ఉద్దేశంతో ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలని చేసామనుకోండి, దానిని ఏమన్నారు? అది నిర్జీవ క్రియ. ఇప్పుడు మీరు పాపము నుంచే కాదు, నిర్జీవ క్రియల నుండి కూడా మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ క్రియల నుండి? ఇప్పుడు మీరు చెప్పండి, నిర్జీవ క్రియలు అంటే ఏంటి? చేసే మంచి పని చెడ్డ ఉద్దేశంతో చేస్తే అది నిర్జీవ క్రియ. అందరు చెప్పండి. చేసే మంచి పని చెడ్డ ఉద్దేశంతో చేస్తే దానిని ఏమన్నారు? అది నిర్జీవ క్రియ. కాబట్టి పాపము నుండే కాదు, నిర్జీవ క్రియల నుండి కూడా మనం ఏం పొందాలట? మారు మనస్సు పొందాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది క్రైస్తవులు లేరండి ఇక్కడ నిర్జీవ క్రియలు చేసేవారు? ఒక మాట మీకు అర్థం కావడానికి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో చెప్పనా? ముఖ్యంగా స్త్రీలు, పురుషులైనా సరే, ఎక్కువ మందిలో ఉన్న ఆలోచన ఏమిటంటే నేను ఘనంగా కనబడాలి. అవునా కదా? నేను ఘనంగా కనబడాలి. ఇక ఘనంగా కనబడడానికి కొన్ని కార్యక్రమాల దగ్గరికి వెళ్తేనండి, వీళ్ళు మనోళ్ళేనా లోకస్తులా అన్నట్లుగా ఉంటారు అక్కడ మనోళ్ళు. తెలుసా మీకు? అక్కడికి వెళ్తే కార్యక్రమాల దగ్గర మనోళ్ళు ఎట్లా ఉంటారంటే, మందిరంలో అందరు దేవదూతలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే ఒక పెద్ద దైవజనుడు అన్నాడులే, కుక్క బుద్ధి అట్ట మొక్క దగ్గర తెలుసుద్దట, క్రైస్తవుల బుద్ధి ఏమో కార్యక్రమాల దగ్గర తెలుసుద్దట. ఎక్కడ? కార్యక్రమాల దగ్గర. ఇల్లు ఓపెనింగ్లు కానీ, లేకపోతే ఇల్లు పునాది వేసేటప్పుడు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళ కార్యక్రమాలప్పుడు కానీ, మెచ్యూర్డ్ ఫంక్షన్లప్పుడు కానీ క్రైస్తవుల బుద్ధి ఎక్కడ తెలుసుద్దయ్యా అంటే, ఎక్కడ? కార్యక్రమాల దగ్గర తెలుసుదట. అసలు నువ్వు అసలైన క్రైస్తవుడవా కాదా అన్నట్లుగా. ఈ కొంతమంది ఎట్లా ఉంటారంటే, క్రైస్తవులనే కాదు, ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను కనబడాలి అనే ఆలోచన. ఆ మధ్య ఒక పెళ్ళికి వెళ్తే అసలు ఆ పెళ్ళిలో ఒక ఆమె ఆ స్టేజ్ దగ్గర నుంచి దిగట్లా, ఆ పెళ్లి కూతురు పక్కనే ఉంటుందండి. అసలు ఆ పెళ్లి కూతురు కంటే ఎక్కువ అలంకరించుకుందామా? పెళ్లి కూతురు కంటే ఎక్కువ అలంకరించుకొని, మరి పెళ్లి కూతురు కంటే కాస్ట్లీ చీర కట్టుకుందో ఏమో మొత్తానికి. కానీ అసలు అక్కడి నుంచి కదలట్లా. నేను అనుకున్న కదా, నీకేం పోయే కాలం వచ్చిందమ్మా,
పాపం ఆమె ఏదో పెళ్లి చేసుకుంటా ఉంది, ఆ పక్కన సాగకపోతే అటు సాగురాదా? ఇప్పుడు మనుషులందరూ ఎవరిని చూస్తారు? ఎవరినండి? అక్కడ హైలైట్ కావాల్సింది ఎవరు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళు హైలైట్ కావాలి. అసలు వాళ్ళని పక్కన పెట్టి నేను కనపడాలని అక్కడక్కడ తిరుగుతారు చూసారా? ఇప్పుడు కనబడాల్సింది క్రైస్తవులారా, సరే వాళ్ళ సంగతి పక్కన పెడదాంలే. కనబడాల్సింది కార్యక్రమాల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ కార్యక్రమం నువ్వు చేసినా, మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధించినా, లేకపోతే ధర్మ కార్యక్రమాలు చేసినా, మనం ఏది చేసినా కనబడాల్సింది నీవు కాదు, యేసయ్య మాత్రమే కనబడును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అంటే ఇప్పుడు నేను అనేది లేదు, ఇక ఏమైపోయింది? సిలువ వేయబడింది. మరి ఇప్పుడు కనబడేది ఎవరు అందులో? నేను కాదు, క్రీస్తే. జీవించేది ఎవరు అంటే నేను కాదు, క్రీస్తే. కాబట్టి ఉప్పులాగా ఉండమన్నాడు అంటే మనం కనుమరుగవ్వాలి. ఉప్పులాగా లోకానికి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? రుచిని ఇవ్వాలి. మీరు వెలుగుగా ఉండండి అన్నాడు యేసయ్య. అంటే చీకటి లోకములో మీ వెలుగు ప్రకాశించాలి అంటే మీ సత్క్రియలు చూసి లోకములో ఉన్న అన్యులు ఏం చేయాలి అంటే దేవుని నామాన్ని వారు మహిమపరచాలి. కాబట్టి సత్క్రియలు చేసేవారు చేయండి, మంచిదే. కానీ ఏ ఉద్దేశంతో చేయాలి? మంచి ఉద్దేశంతో చేయాలి. చేసే ధర్మకార్యము చెడ్డ ఉద్దేశంతో నువ్వు చేసావు అంటే అది నిర్జీవమైనటువంటి క్రియ. కాబట్టి ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు నిర్జీవ క్రియల నుండి కూడా ఏం పొందాలట? మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.